ఉన్నారండి? ఇది వచ్చేసి నా బర్త్డే రోజు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాగ కస్టమైజ్ చేపిస్తారనేసి. కేక్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుందనమాట. అండ్ కేక్ కటింగ్ అయిపోయాక నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ పెట్టా. నేను ఏదో గొప్పల కోసం అయితే అస్సలు కాదండి. ఇది ఎందుకు పెడుతున్నానంటే నా బర్త్డే రోజు ఇలాగా ఆదరణ సేవా ట్రస్ట్ అని అనంతపూర్లో ఉంది. సో ఏమైనా సహాయం చేయాలనేసి ఇలాగా మేమైతే వాళ్ళకి ఫస్ట్ కాల్ చేసి మనం అడిగితే మనం ఎంతైనా ఇవ్వచ్చు. ఇట్లా వాళ్ళకి సరుకులు అలాగ అవసరం ఉన్నాయి అని అంటే సరుకులు కనేసి అమౌంట్ ఇచ్చాం. దాంతోపాటు వాళ్ళు ఫుడ్ కూడా పెట్టించారనమాట. అండ్ ఓల్డేజ్ హోమ్ ఆర్ఫనైజ్ కూడా ఉందండి. కొత్తగా బిల్డింగ్ కట్టారు. చాలా జెన్యూన్ అనమాట వీళ్ళు. నాకు ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ వీళ్ళ గురించి చెప్పడానికి. ఎందుకంటే నాలాగా ఇంకా కొంతమంది ఎవరైనా అనంతపూర్లో ఉండి ఏమైనా చెయ్యాలి వాళ్ళ స్పెషల్ డేస్లో అనుకునే వాళ్ళు ఈ ట్రస్ట్ ద్వారా చేయాలనుకుంటే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అండ్ అలాగైతే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దట్స్ ఇట్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అనంతపురం టౌన్ ఓల్డ్ టౌన్ వాస్తవ్యులు గౌరవనీయులు జె చంద్రశేఖర్ గౌడ్ గారు మరియు బి నాగమణి దంపతుల కోడలు, అలాగే సి పుల్లయ్య గారు, సి లలిత గారి కుమార్తె మరియు గౌరవనీయులు జె రేవంత్ కుమార్ గారి ధర్మపత్ని అయినటువంటి సి రూపశ్రీ పుట్టినరోజు శుభ సందర్భంగా వీరు మన ట్రస్ట్ శ్రేయోభిలాషులు. ట్రస్ట్ స్థాపించిన నాటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు తమ వంతు బాధ్యతగా భావించి ట్రస్టుకు సహాయం అందిస్తున్నటువంటి దాతలు రేవంత్ కుమార్ సార్ గారి కుటుంబ సభ్యులు. మరి వారందరూ కూడా కలిసి మన ట్రస్టుకి మరింత సహాయాన్ని అందిస్తూ నేడు వారి ధర్మపత్ని శ్రీమతి సి రూపశ్రీ పుట్టినరోజు శుభ సందర్భంగా రేవంత్ కుమార్ గారు ఇక్కడ అన్నదాన సేవ కొరకు నిత్యావసర సరుకుల కోసం ఏమిటంటే వారు మనకి సహాయాన్ని అందించడం జరిగింది. అలాగే ఇక్కడ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ బర్త్డే. రూపశ్రీ గారు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కోసం అన్నదాన సేవని ఏర్పాటు చేసినటువంటి అన్నదాన సేవ కోసం సరుకుల్ని అందించినటువంటి వారి భర్త గారు రేవంత్ కుమార్ గారికి, అలాగే ట్రస్ట్కి ఎప్పుడు కూడా తోడుగా నిలుస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.